ఫ్రెండ్స్, అనియంత్రిత మనసు లాస్ట్ పార్ట్ ఫ్రెండ్స్. ఏంటంటే ఒకటే ఫ్రెండ్స్, మనసుని ఏ విధంగా సునాయాసంగా నియంత్రించవచ్చు అంటే, కొంచెం మనసును నియంత్రించడానికి నిజంగా క్లిష్టతరమైంది. ఎందుకంటే అని మనం అనుకుంటే ప్రపంచంలోనే కష్టతరమైన పనులు ఎన్నో ఉన్నాయి. అయినా మనం అధైర్యపడకుండా ముందుకు సాగుతాం. ఉదాహరణకి, సముద్రం ప్రమాదకరమైనది మరియు భయంకర తుఫాన్ల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లని నావికులకు తెలుసు. అయినా కానీ వారు ఒడ్డునే ఉండిపోరు. సముద్రం లోపలికి వెళ్తారు, వారి ప్రయత్నం వారు చేస్తారు. ఆ విధంగా మనసును నియంత్రించడానికి అభ్యాసనము, వైరాగ్యము, డిటాచ్మెంట్ అనేవి చాలా ముఖ్యమైనవి. అయితే డిటాచ్మెంట్ అంటే ఏంటంటే, మనసు ఇంతకు క్రితం పరుగు పెట్టే అలవాటు ఉన్న దిశగా దాని యొక్క అనుబంధ విషయముల కొరకు పరుగు పెడుతుంది. అంటే ఏదో పాత దాని గురించి ఇప్పుడు పరుగు పెడుతూ ఉంటుంది. ఈ మమకార ఆసక్తిని తీసివేయడం అనేది మనసు యొక్క అనవసరమైన పరిభ్రమణాన్ని నిర్మూలిస్తుంది. అభ్యాసనము అంటే ఆంగ్లంలో ప్రాక్టీస్ అని అర్థం. పాత అలవాట్లను మార్చి కొత్త వాటిని పెంపొందించుకొని ఏకాగ్రతతో కూడిన ఒక శ్రమ. అభ్యాసనం అనే పదం సాధకులకు ఒక ముఖ్యమైన విషయం. సమస్త మానవ పరిశ్రమలలో నైపుణ్యానికి, ప్రావీణ్యతకి, శ్రేష్టతకి దారితీసే ప్రముఖ విషయం అభ్యాసమే. ఉదాహరణకి, ఒక అతి సామాన్య విషయమైన టైపింగ్ తీసుకోండి. మొదటిసారి టైపింగ్ చేస్తున్నప్పుడు 1 నిమిషానికి 1 పదము మాత్రమే టైపు చేయగలుగుతారు. కానీ 1 సంవత్సరం టైపు చేసిన తర్వాత వారి చేతివేలు సునాయాసంగా తిప్పుతూ నిమిషానికి 80 పదాలు టైపు చేయగలుగుతారు. ఈ నైపుణ్యం కేవలం అభ్యాసనం ద్వారానే సాధ్యం. ఇదే విధంగా మూర్ఖమైన మరియు అల్లకల్లోలమైన మనసుని అభ్యాసనం ద్వారా ఆ భగవంతుని చరణావిధములపైన నిలపాలి. మనసుని ప్రపంచం నుండి దూరంగా తీయాలి. ఇదే వైరాగ్యం. మరియు మనసుని భగవంతుని మీదనే నిలపాలి. ఇది అభ్యాసం. ఈ విధంగా నిరంతర అభ్యాసము, నిరంతర వైరాగ్యం ద్వారా మనసు యొక్క ఆందోళనను నియంత్రించవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మెయిన్గా మనసును నియంత్రించుకోవాలంటే మెయిన్గా ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అభ్యాసం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అభ్యాసనం ద్వారానే మనం మనసును నియంత్రించుకోవాలి. దీనికి ఏంటంటే, అభ్యాసనం అంటే ఏంటంటే, పాత అలవాట్లను మాని కొత్త అలవాట్లను పెంపొందించుకోవాలి. తద్వారా మీకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్, మెయిన్గా అభ్యాసనం అనే పదం సాధకులకు ఒక ముఖ్యమైన విషయం. ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే పదం కూడా ఇంతకుముందు చూసినాం. కాబట్టి అభ్యాసనం అనేది అది ఇంపార్టెంట్. ప్లస్ మనసుని ప్రపంచం నుంచి దూరం తీసుకుపోవాలి. అది వైరాగ్యము. ప్లస్ బాగా ఆసక్తిని, మమకార ఆసక్తిని తీసివేయడం అనేది మనసు యొక్క అనవసర పరిభ్రమణను నిర్మూలిస్తుంది. అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంది. దీన్ని ఆపాలి. ఒక స్థిరమైన చిత్తం ద్వారా ఉండాలి. అది ఫ్రెండ్స్, దీని ద్వారా మీకు మనసు అనేది నియంత్రణలోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసిన విషయాలు ఫ్రెండ్స్. ఇక మ్యాక్సిమం చెప్పగలిగిన అనియంత్రిత మనసును నియంత్రిత ఏ విధంగా చేసుకోవాలనుకుంది. ప్రజెంట్ టెక్నాలజీ యుగంలో మనం ఎన్నో విధాలుగా మన యొక్క మానసిక ప్రశాంతతకి దూరం అవుతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి మీరు మానసిక ప్రశాంతంగా ఉండగలిగితే మీరు 100% విజయం సాధించగలుగుతారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.